ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఒకరిని ఇబ్బంది పెట్టేలా కాకుండా నిజాయితీగా విచారణ జరగాలన్నారు. ఈ కేసులో దోషులు ఎవరో తేల్చాలన్నారు ఈటెల రాజేందర్. ఎన్ని ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి అనేది తేలాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఇలాంటి పనులు చేయొద్దని, ఎవరు చేసినా ఇదే గతి పడుతుందని మెసేజ్ ఇచ్చేలా విచారణ ఉండాలన్నారు. దర్యాప్తు చేయడం మీద ఎవరి వ్యతిరేకత లేదు, కానీ పిన్ పాయింటెడ్గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హరణమైనవి, అవన్నిటి మీద పెడితే సమగ్రమైన విచారణ జరగాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో తెలగాటమాడే ప్రయత్నం చేయదని, ప్రజల హక్కుల్ని కాల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారికి గిరి గతి పడుతున్న మెసేజ్ చేయాల్సిన ప్రయత్నం.